తినడము, అదే ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళడము. చూసారా, ఒక విపత్తు అనేది వస్తే ఎలాంటి ఇది దారుణం జరుగుతుందో మనుషుల్ని చూస్తాం, అక్కడ వాళ్ళని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది కదా. ఏంటంటే హాయ్ అండి, మా వాళ్ళు కూడా ఉన్నారండి సింగ్నగర్లో, మా చుట్టాలు కూడా ఉన్నారు, రిలేటివ్స్. ఎంత దారుణమైన పరిస్థితి ఊహించదగంది. ఇప్పటికీ వాటర్లోనే ఉన్నారు కొన్ని కుటుంబాలు అయితే. చాలా వరకు రోడ్డు మీదే ఉన్నారు, రోడ్డు మీద వాటర్లోనే ఉన్నారు. ఎటువంటి సహాయ చర్యలు అందుతున్నాయి అని అంటున్నారు కానీ కొంతవరకే జరుగుతున్నాయి. అవి లోపలికైతే వెళ్ళట్లేదు ఎవ్వరు. ప్రభుత్వం అయితే చాలా వరకు లోపలికైతే మనుషుల్ని వెళ్ళనివ్వకుండా ఫుడ్ చేసే అదే హెల్ప్ చేసే వాళ్ళని కూడా బయట నుండి పంపించేసి అలా తీసుకుంటున్నారంట. చాలా వరకు మెడిసిన్ గురించి వాళ్ళకి బట్టలు అలాంటివి ఏదన్నా సాయం చేసి చాలామంది సాయం చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు తరలి వస్తున్నారు. పాపం విజయవాడ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఆ 4 ఏరియాల్లోనే అలా ముంచేసిందంటే ప్రళయంలాగా వచ్చేసింది సడన్గా. ఊహించదగనట్టుగా అయిపోయింది విజయవాడ పరిస్థితి. అందరూ రోడ్ల మీద, బస్ స్టాండ్లో, చెట్లు అక్కడ ఇంకా కొంత డాబాల కింద కూడా దిగట్లేదు, నీళ్ళు అలా ఉన్నాయి. మా మాయ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, చాలా బాధగా ఉంది వాళ్ళది. బయటకు వచ్చేస్తున్నారు కట్టుబట్టలతో. హాయ్ అండి, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఎవరున్నారు లైవ్లో? హాయ్ అండి. చిన్న పిల్లల్ని టబ్బుల్లో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. ఆ పిల్లలైతే అసలు వాళ్ళ వాటర్లో తడిసిపోయి పిల్లలు ఎంత ఇదిగా బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది చూస్తుంటే అలాంటివి. హాయ్ అండి, హలో, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, హాయ్, హలో. వినిపిస్తుందా? ఎవరికన్నా వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? హాయ్, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి అండి హాయ్ చూస్తున్నారు ఎవరు? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.